40వ కీర్తన. ఈ కీర్తనలో ఉన్న 17 వచనాల ద్వారా 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా ఈ 40వ కీర్తనలో మనం నేర్చుకునేటటువంటి పాఠము, మొదటిగా వెయిటింగ్, దేవుని కొరకు ఎదురు చూచుట. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. దేవుని కొరకు ఎదురు చూచుట. 2 ప్రైజింగ్, 3వ వచనము, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ప్రైజింగ్ ఫర్ గాడ్స్ మిరకల్స్, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవుణ్ణి స్తుతించుట. 3 ప్రకటించుట. 9వ వచనము, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నా నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజం నాకు తెలుపక నేను వాటికి మరుగ చేయలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. ప్రీచింగ్ ఆర్ ప్రొక్లైమింగ్ ద సాల్వేషన్ అండ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క మంచితనము ప్రకటన చేయటం. చివరిగా 12 నుంచి 17 వచనాలు, ఆత్మీయ పోరాటంలో ఎత్తు పల్లాలలో భక్తుడు చేసిన ప్రార్థనలు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రేయింగ్ ఫర్ ఎన్ ఆన్సర్, జవాబు కొరకు ప్రార్థన. శ్రమల్లో ప్రార్థన. 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ కీర్తన ద్వారా నేర్చుకుంటున్నాం. మొదటిగా దేవుని కొరకు ఎదురు చూచుట. 2వదిగా దేవుణ్ణి స్తుతించుట. 3వదిగా దేవుణ్ణి ప్రకటించుట. 4 దేవునికి ప్రార్థించుట. ఈ 4 విషయాలు ఈ కీర్తన నుంచి మనం నేర్చుకోవచ్చు. మొదటిగా దేవుని కొరకు ఎదురు చూచుట. 1వ వచనము, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. ఎదురు చూస్తున్నాడు. దేవుని యొక్క జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు. తాను కలిగి ఉన్న సమస్యకు పరిష్కారం కొరకు ఎదురు చూస్తున్నాడు. దయచేసి గమనించండి, మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తాం, దేవుని సన్నిధిలో మొరపెడతాం, దేవుని సన్నిధిలో ఆయన కనికరం కొరకు వేడుకుంటాం. వెంటనే జవాబులు వస్తాయా? రావు. వెంటనే జవాబులు పొందుకుంటామా? కొన్ని సందర్భాల్లో పొందుకోం. కొన్ని సందర్భాల్లో వెంటనే జవాబులు రావు. కొన్ని సందర్భాల్లో వెంటనే ప్రతిఫలం రాదు. కొన్ని సందర్భాల్లో వెంటనే సమాధానం రాదు. అలా రాని సమయాల్లో మనం సహజంగా చేసేది ఏమిటంటే దేవుణ్ణి ప్రశ్నిస్తాం, దేవుణ్ణి నిందిస్తాం. దేవా, ఏమైపోయావు? ఎందుకు జవాబు ఇవ్వటం లేదు? ఆర్థికంగా బహుగా చితికిపోయా, అప్పులు పాలైపోయా, ఏ పని చేసినా, ఏది పట్టుకున్నా ఆశీర్వాదాన్ని నేను చూడలేకపోతున్నాను. ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు? ఆర్థికంగా సమస్య వచ్చినప్పుడు, ఆరోగ్యపరంగా సమస్య వచ్చినప్పుడు, ఎన్ని మందులు వాడినా రోగం తక్కనప్పుడు, ఎన్ని పరీక్షలు చేయించినా అసలు రోగం ఏమిటో తెలియనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా, ఏమిటి నా పరిస్థితి? ఇలా ఎంతకాలం అని ప్రశ్నిస్తూ ఉంటాం. అలాగే కుటుంబంలో కూడా సమస్యలు. భర్త ఎంతకీ మారినప్పుడు, గయ్యాలి భార్య ఎంతకీ మారినప్పుడు, వేధించే బాధించే పిల్లలు ఎంతకీ మారినప్పుడు, ఇంట్లో ఎంతకీ నెమ్మది లేనప్పుడు అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ ఉంటాం, ప్రభువా, ఇలా ఎంతకాలం? ఎందుకు మార్పు రావటంలా? ఎందుకు నాకు సమాధానం దొరకటంలా? ఎందుకు నా కుటుంబం ఇలా అశాంతితో, అసమాధానంతో కొట్టుమిట్టాడుతుంది? జవాబు ఎప్పుడు ఇస్తావు? ఉద్యోగంలో సమస్యలు వచ్చినప్పుడు, వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఏదో అన్యాయం చేసేస్తున్నాడు, ఆయన ఏదో జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నాడు, మనం చేసే ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వకుండా చెవులు మూసేసుకున్నాడు, కష్టంలో మనల్ని ఆదుకోకుండా తన చేతులు ముడిచేసుకున్నాడు అని మనం దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. కానీ అసలు సంగతి మర్చిపోతాం. ఏమిటి అసలు సంగతి? మన జీవితంలో దేవుని దగ్గర నుంచి జవాబులు మనం పొందుకోకుండా ఉన్నట్లయితే, జవాబులు మనకు రాకుండా ఉన్నట్లయితే, ప్రార్థించినా, కన్నీరుగాచినా, ఉపవాసమున్నా మన కష్టాలు తీరకుండా ఉన్నట్లయితే
దానికి కారణము ఏమిటో తెలుసుకుంటే బాగుంటుంది. కారణము తెలుసుకోకుండా మనం దేవుణ్ణి నిందించడం వల్ల ప్రయోజనం ఏమిటి? దయచేసి గమనించండి. రూతు గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. రూతు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. ఏముంది అక్కడ? న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురుండుటకు వెళ్ళెను. బెత్లెహేమునకు కరువు వచ్చిందట. బెత్లెహేం, బెత్ అనగా రొట్టె, లెహెం అనగా ఇల్లు, రొట్టెల ఇల్లు. ఆహారము సమృద్ధిగా ఉండవలసినటువంటి బెత్లెహేముకి కరువు వచ్చి పడింది. సమృద్ధిగా ప్రజలకు ఆహారాన్ని పంచిపెట్టే గ్రామానికి కరువు వచ్చి పడింది. కష్టం వచ్చి పడింది. అక్కడున్న ప్రజలు పూట గడవడం కష్టమైపోయింది. ఒక ఎల్లెమెలకు కుటుంబం మాత్రమే కాదు కరువు కోరల్లో చిక్కుకుంది. ఆ ప్రాంతం వారందరూ కూడా కరువు కోరల్లో చిక్కుకున్నారు. ప్రజలు ఏం చేయాలి? ప్రజలు కరువు గుండా వెళ్తున్నప్పుడు, కష్టం గుండా వెళ్తున్నప్పుడు, నష్టం గుండా వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? కేవలం ప్రార్థన చేస్తే సరిపోతుందా? కేవలం దేవుని వైపు చూసి సహాయం కొరకు అర్జిస్తే సరిపోతుందా? అంతకంటే చేయాల్సింది ఏమైనా ఉందా? చేయాల్సింది ఉంది. ఏమిటి? ప్రభువా, ఈ కరువుకు కారణం ఏమిటి? ఈరోజు మేము ఎదుర్కొంటున్న ఈ కష్టానికి కారణం ఏమిటి? ఈరోజు మాకున్నటువంటి ఈ నష్టానికి కారణం ఏమిటి? ఈ అవమానానికి కారణం ఏమిటి అని మనం ప్రభు సంధికి వచ్చి అడిగితే ఎంత బాగుంటుంది. కరువు వచ్చిందట. కారణం తెలుసుకోవడానికి ఎవడూ కూడా సిద్ధపట్టల్లా. కరువు వచ్చిందట. పూట గడవడం కష్టంగా ఉందట. ఎల్లిమెలేకు మోకాల మీద పడి, అయ్యా బెత్లెహేము కరువు రావడం ఏమిటి? నువ్వు ఏర్పరచుకున్న ఈ పుణ్యస్థలానికి కరువు రావడం ఏమిటి? మాలో ఉన్న లోపం ఏమిటో, మాలో ఉన్న తప్పు ఏమిటో, మాలో ఉన్నటువంటి పాపం ఏమిటో మాకు తెలియచేసి కరువును మాకు దూరం చేయి అని ప్రార్థిస్తే బాగుండేది. అలా ప్రార్థించలా. ఏం చేస్తాడట? కరువు బెత్లెహేములో ఉంది కనుక లోపాలు ఏమిటో తెలుసుకోకుండా, పాపాలు ఏమిటో తెలుసుకోకుండా, ఎందుకు దేవుడు కరువును అనుమతించాడో గ్రహించకుండా అక్కడి నుంచి పారిపోతాడట. ఎక్కడికో వెళ్ళిపోతాడట. నీ బుద్ధి సరైంది కానప్పుడు, నీ జీవితం సరైంది కానప్పుడు, తత్ఫలితంగా దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు, ఆ శిక్షకు నువ్వు లోను కావాల్సి వచ్చినప్పుడు, ఆ శిక్ష కరువైనప్పుడు, ఆ శిక్షను నువ్వు అనుభవిస్తున్నప్పుడు, శిక్ష అనుభవించే నీవు ఎక్కడికి వెళ్తే మాత్రం ఏం లాభం? శిక్ష నీకు తోడుగా వస్తూనే ఉంటుంది. అసలు ఇంతకీ ఎందుకు వచ్చిందట కరువు బెత్లెహేముకు? బైబిల్లో ఉంది. ఒక పేపర్ ముందుకు వెళ్ళండి. రూతు గ్రంథానికి ముందు ఒక అధ్యాయం చూడండి. చివరి వచనం చూడండి. ఏముంది అక్కడ? ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. సరే, ఏం చేస్తున్నారట? ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అది కారణం. కరువుకు కారణం ఏమిటి? ఇష్టానుసారంగా జీవించటం. దేవుడంటే భయము లేకుండా జీవించటం. ఆత్మీయతకు విలువ లేకుండా జీవించటం. ఎలా పడితే అలా జీవించటం. ఎలా పడితే అలా బ్రతకడం. అలా మనుషులు ఎలా పడితే అలా బ్రతకడానికి అలవాటు చేసుకున్నప్పుడు దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనేటటువంటి కనీస జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటే దేవుడు మౌనంగా ఉండగలడా? తన ప్రజలే అయినప్పటికీ దేవుడు వారిని శిక్షించాడు. కరువు వచ్చి బెత్లెహేమును పరిపాలన చేస్తూ ఉంది. ఎస్, దేవుడంటే భయము లేని వారికి కరువు వస్తుంది. ఏ కరువు? అది ఆర్థికమైన కరువు కావచ్చు, లేదా మనశ్శాంతే కరువు కావచ్చు, సుఖము కరువు కావచ్చు, సంతోషము కరువు కావచ్చు, నెమ్మది కరువు కావచ్చు. కొంతమంది జీవితాలు నేను చూస్తూ ఉంటా, ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఎంత ఇచ్చినా ఏమిచ్చినా అయినా ఏడుపు మోకమే, అయినా ఏడుపు కొట్టుతనమే, అయినా ఎప్పుడు ఏమీ లేనటువంటి జీవితమే. ఎందుకని? దేవుడంటే భయం లేనప్పుడు, దేవుడంటే భక్తి లేనప్పుడు, దేవుడిచ్చిన వాటిని చూసి సంతృప్తి లేనప్పుడు బ్రతుకంతా అశాంతితో, అసమాధానంతో, అసంతృప్తితో, ఎన్నున్నా లేనట్టుగా అగౌరవించేటటువంటి బ్రతుకు ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకండి అది. చూడండి, వీళ్ళు ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి వాళ్ళకి ఏమొచ్చింది? కరువు వచ్చి పడింది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న కరువుకు, కష్టానికి, నష్టానికి కారణము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతిఫలాన్ని నువ్వు చూడలేకపోవడానికి కారణము ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావేమో,
నీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ నువ్వు నీకున్న కోరికలను నెరవేర్చుకుంటూ జీవిస్తున్నావేమో. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు అన్నిటినీ పరిశీలిస్తున్నాడు అనేటటువంటి ధ్యాస లేకుండా జీవిస్తే ఎక్కడి నుంచి వస్తుంది నీకు జయము? ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఆశీర్వాదము? ఎక్కడి నుంచి వస్తుంది నీకు సమాధానము? ఆ రోజుల్లో రాజు లేడట. ప్రతి వాడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటేనట ఏమొచ్చి పడింది? కరువు వచ్చి పడింది. ఇప్పుడు మనుషులు ఏం చేయాలి? అయ్యా, రాజాది రాజు నీవే, సైన్యములకు అధిపతి యెహోవావు నీవే, నిన్ను మేము రాజుగా కలిగి బహు జాగ్రత్తగా జీవించవలసిన మేము మా ఇష్టానుసారంగా జీవించబట్టే ఈరోజు మాకు కరువు వచ్చి పడింది, మమ్మల్ని క్షమించు నాయనా అని ఎలీమెలెకు దేవుని సన్నిధిలో ప్రార్థించాలా వద్దా? వచ్చిన కష్టాన్ని బట్టి దేవుని సన్నిధిలో మొర పెట్టాలా వద్దా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏమిటా సంఘటన అంటే, నా చిన్న కుమారునికి ఒక ఐపాడ్ ఉంది. చక్కగా దాంట్లో బైబిల్ చదవచ్చు, చక్కగా పాటలు వినొచ్చు, అలాగే కీబోర్డ్ కూడా ఉంటుంది అదే ఐపాడ్లో. ఆ కీబోర్డ్ కూడా చక్కగా వాడు ప్లే చేయొచ్చు. సమయం వచ్చినప్పుడల్లా వాడు సాంగ్స్ వింటూ ఉంటాడు. మార్నింగ్ 5 గంటలకు మార్నింగ్ ప్రార్థన లేవడానికి దానిలోంచి పాటలు పెట్టుకుని దాని ద్వారా లేచే ప్రయత్నం చేస్తాడు. కీబోర్డ్ కూడా ప్లే చేయొచ్చు, అప్పుడప్పుడు ప్లే చేస్తాడు. జరిగింది ఏమిటంటే, దానికి పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ వాడు ఆ నెంబర్లు కొట్టాడు. ఏదో జరిగి మర్చిపోయాడు. మరలా కొట్టాడు. ఆఖరికి ఆ ఐపాడ్ కాస్త బ్లాక్ అయిపోయింది. మరలా కొడితే 15 నిమిషాల వరకు ఓపెన్ కాదు. 15 నిమిషాల తర్వాత ట్రై చేశాడు, మరలా ఓపెన్ కాల. 30 నిమిషాలు అని చెప్పింది. 30 నిమిషాలు మరలా ట్రై చేశాడు, ఓపెన్ కాల. 1 అవర్ అని చెప్పింది. మళ్ళీ 1 అవర్ ట్రై చేశాడు, ఓపెన్ కాల. చాలా బాధపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. అప్పుడు నేను చెప్పాను, కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడురా మనం ఆయన మాట వినకపోతే అని చెప్పా. వాడు ఆలోచిస్తున్నాడు, ఐపాడ్ శిక్ష ఏంటని చెప్పి. అప్పుడు చెప్పా, నేను నీకు ఐపాడ్ ఇచ్చింది చక్కగా నువ్వు దేవుని వాక్యం చదువుకుంటావని, దేవుని వాక్యాన్ని వింటావని, పాటలు వింటావని, అలాగే దాంట్లో కీబోర్డ్ కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తావని, ఇలాంటి ఆత్మీయమైన విషయాలు నువ్వు చేస్తావని చెప్పి నేను ఐపాడ్ ఇచ్చాను. కానీ దాంట్లో నువ్వు గేమ్స్ డౌన్లోడ్ చేసుకుని ఎప్పుడు చూసినా గేమ్స్ ఆడుతున్నావు. ఒకవేళ దేవునికి ఇష్టం లేకే ఆ గేమ్స్ ఆడుతూ ఉంటే దేవుడు చూసే ఒకవేళ ఈ విధంగా నీ ఐపాడ్ లాక్ అయిపోయే విధంగా చేశాడేమో ఆలోచించు అని చెప్పన్నా. వాడు నెమ్మదిగా లేచి మోకరించాడు, ప్రార్థన చేశాడు, పడుకున్నాడు. మళ్ళీ కాసేపు అయింది, ఏమనిపించింది, మళ్ళీ లేచాడు, మళ్ళీ మోకరించాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు, పడుకున్నాడు. అడిగా, ఏమని ప్రార్థన చేశావు? ప్రభువా, నేను పాస్వర్డ్ నెంబర్లు మర్చిపోయా, ఆ 4 డిజిట్స్ మర్చిపోయా, నాకు జ్ఞాపకం చేయి, జ్ఞాపకం చేసి అది అన్లాక్ చేయి. మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే అందులో ఉన్న గేమ్స్ అన్నీ తీసేస్తా. అది నాకు ఎందుకు వరకు ఇవ్వబడిందో దాన్ని ఉపయోగించుకుంటా అని ప్రార్థన చేశాను డాడీ అన్నాడు. అప్పుడు చెప్పా, నువ్వు ప్రార్థన చేస్తే డెఫినెట్గా దేవుడు జవాబిస్తాడురా. రేపు మార్నింగ్ కల్లా నీకు ఆ పాస్వర్డ్ జ్ఞాపకం వస్తుంది, ఆ ఐపాడ్ ఓపెన్ అవుతుంది, నువ్వు ధైర్యంగా పడుకో అని చెప్పన్నా. వాడు మార్నింగ్ లేచాడు, లేవడం ఐపాడ్లో 4 నెంబర్లు ఎంటర్ చేశాడు, అది అన్లాక్ అయిపోయింది. వాడి సంతోషానికి అవధులు లేవు. వాడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వాడి జ్ఞాపకం వచ్చింది. ఏమని? ఎందుకు ఇది లాక్ అయిందంటే నేను దీన్ని ఉపయోగించవలసిన దానికి బదులుగా నేను గేమ్స్ ఆడుతూ ఉన్నాను కనుక ఇది దేవుడు లాక్ చేశాడు. కాబట్టి నేనేం చేయాలి? వెంటనే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అన్ని గేమ్స్ డిలీట్ చేసేసాడు. ఇప్పుడు ఐపాడ్ ఓపెన్ అయి ఉంది, వాడు చక్కగా దాంట్లో బైబిల్ చదువుకోవచ్చు, పాటలు వినొచ్చు, కీబోర్డ్ వాయించుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. అద్భుతమైన పాఠం వాడు నేర్చుకున్నాడు అంటున్నాడు, కానీ వాడికంటే ముందు నేను నేర్చుకున్నా. ఏమిటది? మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు లాక్ చేస్తూ ఉంటాడు కొన్ని ఆశీర్వాదాలు. ఎందుకని? మనం జీవించవలసిన విధంగా జీవించటం లేదు కాబట్టి
దేవుడు మన జీవితంలో కూడా కొన్ని తాళాలు వేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరులు, మీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలకు తాళం చేతులు బండియా, తాళం కప్పులు బండియా, లాక్ చేయబడినయా, అంతకుముందు తెరవబడినటువంటి మార్గాలు ఇప్పుడు మూసుకొని పోయినాయా? బహుశా దేవుడు నిన్ను సరిచేస్తున్నాడేమో, బహుశా దేవుడు నీకు బుద్ధి చెప్తున్నాడేమో. దేవునికి ఇష్టం కాని జీవితాన్ని, ఇష్టము లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కాబట్టే దేవుడు ఒకవేళ నీ జీవితాన్ని సరిచేయటానికే అటువంటి పరిస్థితిని అనుమతించాడేమో. అయితే ఏం చేయాలి? పరుగులు తీయటం వల్ల లాభం లేదు, ప్రార్థన చేయటం వల్ల లాభం ఉంది. ప్రార్థన చేస్తూ ఏం చేయాలి? లోపమేమిటో తెలుసుకోవాలి. లోపమేమిటో తెలుసుకుని, ప్రభువా ఈ లోపం వల్ల నాకు ఈ కష్టం వచ్చింది, ఈ పొరపాటు వల్ల నాకు ఈ కష్టం వచ్చింది, తప్పు తెలుసుకున్నాను ప్రభువా, నన్ను క్షమించు అని అన్నప్పుడే కదా దేవుడు జవాబిచ్చేది. జాగ్రత్తగా వినండి. ఎలీమెలెకుకు టైం లేదు, ఏ టైం లేదు, తన జీవితాన్ని పరిశీలించుకునే టైం లేదు. కరువు వచ్చిందట, ఇల్లు గడవడం కష్టంగా ఉందంట, అంతే మూటముళ్ళు సర్దేసుకున్నాడు, తొందరపడిపోతున్నాడు, వెళ్ళిపోతాడంట. ఎక్కడికి? మోయాబు దేశానికి. దేనికి? బ్రతకటానికి. కరువు ఇక్కడ వచ్చింది. కరువు రావడానికి కారణం ఏమిటి? మనుషుల ప్రవర్తన సరిగా లేదు. నీ జీవితంలో కరువు రావడానికి కారణం ఏమిటి? నీ ప్రవర్తన సరిగా లేదు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న అనేక ఇబ్బందులకు, సమస్యలకు కారణం ఏమిటి? నీ బ్రతుకు సరిగా లేదు. బ్రతుకును సరిచేసుకోకుండా ఉద్యోగాలు మారిస్తే మాత్రం ఆశీర్వాదం ఉంటుందా? బ్రతుకును సరిచేసుకోకుండా వ్యాపారాలు మార్చినంత మాత్రాన ఆశీర్వాదం ఉంటుందా? బ్రతుకును సరిచేసుకోకుండా ప్రాంతాలు మార్చినంత మాత్రాన, దేశాలు మార్చినంత మాత్రాన, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరిగినంత మాత్రాన ఆశీర్వాదం ఉంటుందా? ఆ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు. బ్రతుకును మార్చుకోకుండా ఏవేవో మార్చేస్తున్నావు, కానీ ఏది కలిసి రావటంలా. కారణము నీ బ్రతుకు సరిగా లేదు కాబట్టి ఆ కరువు నీకు దాపరించిందనే సత్యము గ్రహిస్తే ఎంత బాగుంటుంది. ఆనాడు ఎలీమెలెకు అది గ్రహించకుండానే పరుగులు తీశాడు మోయాబు దేశానికి. భార్యను, 2 కుమారులను తీసుకెళ్ళిపోయాడు. రండి బ్రతికిస్తా అక్కడని చెప్పి తీసుకెళ్ళాడు. ఏమైపోయాడు? చచ్చిపోయాడండి. బ్రతికిస్తానని చెప్పి వెళ్ళి చచ్చిపోయాడండి. అంతేకాదు తన 2 కుమారులు చనిపోయారండి. ఎందుకని? తాను దేవుని ఎదుట తన హృదయాన్ని సరిచేసుకోకుండా, హృదయాన్ని మార్చుకోకుండా ఎక్కడికో వెళ్ళి బ్రతకాలని చెప్పి అక్కడికి వెళ్ళి చనిపోయాడు. కానీ విచిత్రమైన విషయం తెలుసా? ఆ బెత్లెహేములో కరువు ఒక్క ఎలీమెలెకుకే కాదు, అక్కడున్న ప్రాంతంలో అందరికీ వచ్చింది కరువు. కానీ మిగిలిన వారు మాత్రం ఎక్కడికి వెళ్ళలా, అక్కడే ఉన్నారు. మా దేవుడు కనికరిస్తాడు, మా లోపాలన్నిటినీ సరిచేసి మమ్మల్ని క్షమించి మమ్మల్ని దర్శిస్తాడు. ఆయన కొరకు మేము కనిపెట్టుకుని ఉంటాం. మేము చేసిన తప్పులను బట్టి, మేము వేసిన వేషాలను బట్టి మాకు ఈ కరువు వచ్చింది, మాకు ఈ కష్టం వచ్చింది. కానీ ఈ కరువు నుంచి, ఈ కష్టం నుంచి మా దేవుడు ఏదో ఒక రోజు విడిపిస్తాడు, మమ్మల్ని కనికరిస్తాడు, మాకు మంచి రోజులు ఇస్తాడు అని ఎలీమెలెకు కుటుంబం తప్ప మిగిలిన వారందరూ కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారట. ప్రభువా మమ్మల్ని దర్శించు నాయన, మాకున్న ఈ ఆర్థిక సమస్యల్లో, మాకున్న ఈ అనారోగ్య సమస్యల్లో, మాకున్న ఈ వ్యాధి బాధలలో నీవే మాకు జవాబిస్తావని మాకు నమ్మకం ఉందయ్యా. మేము చేసిన తప్పులను బట్టి మమ్మల్ని శిక్ష గుండా తీసుకెళ్తున్నావు, ఆ శిక్ష పూర్తయిన వెంటనే మా జీవితాలను వెలిగిస్తావయ్యా అని ఆ ప్రాంతంలో మిగిలిన వారందరూ కూడా కనిపెట్టుకొని ఉన్నారట. ఎవరి కొరకు చెప్పండి? యెహోవా కనికరము కొరకు కనిపెట్టుకొని ఉన్నారట. మరి ఆయన కనికరము కొరకు, ఆయన కృప కొరకు, ఆయన దయాదాక్షిణ్యముల కొరకు కనిపెట్టుకున్న వారిని దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడా? నిర్లక్ష్యం చేశాడా? అద్భుతమైన మాట 6వ వచనంలో మనం చూస్తాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. వారికి ఆహారమిచ్చుటకు, ఎవరికి? వారికి అంటే వారికి ఆహారమిచ్చుటకు అనగా యెహోవా తన జనులను దర్శించినని. ఎవరిని దర్శించాడు? ఎవరికి ఆహారం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు? ఎవరికి ఆహారం ఇవ్వడానికి, ఎవరిని దర్శించడానికి అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? తన జనులు. ఎవరు తన జనులు? తమ్మును తాము సరిచేసుకుని వారు దేవుని ప్రజలు, తమ బ్రతుకులను దిద్దుకునేవారు దేవుని ప్రజలు. అయ్యా నాలో ఈ లోపం ఉంది, మాలో ఈ లోపం ఉంది, నాలో ఈ పాపం ఉంది, ఈ పాపం వల్ల, ఈ లోపం వల్ల, ఈ దుష్కార్యం వల్ల నాకు ఈ శ్రమ వచ్చింది. ఈ పాపంలో నేను పరుగులు తీస్తే ఏం ప్రయోజనం? ఆ పాపాన్ని ఒప్పుకొని నీ సన్నిధిలో నీ కనికరం కొరకు కనిపెట్టినట్లయితే, ఎదురు చూసినట్లయితే నువ్వు తప్పక నన్ను కనికరిస్తావు, నువ్వు తప్పక నన్ను క్షమిస్తావు,
నువ్వు తప్పక నన్ను లేవనెత్తుతావు, నా జీవితాన్ని పదిలపరుస్తావు, స్థిరపరుస్తావు అని మిగిలిన వారందరూ కూడా దేవుని దర్శనం కోసం కనిపెట్టుకుని కూర్చున్నారండి. దేవుడు దర్శించే రోజు రానే వచ్చిందట. తన కొరకు ఎదురు చూసిన, తన కొరకు కనిపెట్టిన వారందరినీ కూడా దేవుడు దర్శించాడట. వారికి సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహించాడట. వారి కన్నిటినంతటిని కూడా తుడిచివేశాడు. అనగా ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు, మీరు ప్రభువు కొరకు కనిపెట్టుకున్నట్లయితే, మీ కష్టంలో, మీ నష్టంలో, మీ ఇరుకు ఇబ్బందుల్లో ప్రభువు కొరకు కనిపెట్టుకున్నట్లయితే, ఒకవేళ మీరు చేసిన తప్పులను బట్టి, మనం చేసిన పొరపాట్లను బట్టి ఈరోజు అనేక శ్రమల గుండా వెళ్తున్నట్లయితే, ఇది నా తప్పు వల్ల, ఇది నా పాపం వల్ల నాకు ఇది దాపరించింది, కానీ నేను వీటన్నిటి నుంచి బయటపడతాను, వీటిని నిమిత్తం క్షమాపణ కోరతాను, ప్రభు నన్ను కనికరిస్తాడు, ప్రభు నన్ను దర్శిస్తాడు అనే విశ్వాసము నీవు కలిగి ఉండి, ప్రభు యొక్క కనికరం కొరకు, ఆయన జవాబు కొరకు మనలో ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే, నాకు మంచి రోజులు వస్తాయి, నా ప్రభు నన్ను దర్శిస్తాడు, నా కన్నిటిని తుడుస్తాడు, నా ఆరోగ్యాన్ని కుదుటపరుస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు, నాకు ఆ నమ్మకం ఉంది, నా ప్రభు దర్శించే రోజు ఒకటి ఉన్నది అని నువ్వు విశ్వసిస్తున్నట్లయితే, ప్రభు పేరట మనవి చేస్తున్న, ఆనాడు బెత్లెహేములో ఉన్న తన ప్రజలను దర్శించి వారికి కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహించిన దేవుడే నిన్ను దర్శిస్తాడు, నీ జీవితంలో కూడా సమృద్ధి అనుగ్రహిస్తాడు. ఆ మంచి రోజు నీ జీవితంలో త్వరలో వస్తుంది, రాబోతుంది. అప్పటి వరకు నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను కాపాడుకోవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. మొదటి వచనం ఏం చూస్తున్నావు? యెహోవా కొరకు సహనముతో నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా దేవుడు నా మొర ఆలకించెను. మన ప్రభు మొర ఆలకించేవాడు, మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు, జవాబు అనుగ్రహించేవాడు. ఎస్, అదే సమయంలో ఒకటి మాత్రం మర్చిపోవద్దు. ఏమిటి? నువ్వు ఈరోజు కలిగి ఉన్న స్థితికి కారణము నీ పాపమే అయినట్లయితే, ఆ పాపం విషయంలో నువ్వు ప్రభువు సందుకు వచ్చి సమాధాన పడాలి, క్షమాపణ కోరాలి, నిన్ను నీవు సరిచేసుకోవాలి. అప్పుడే నీకు జవాబు వస్తుంది. ఆ ప్రజలు ఎక్కడికి వెళ్ళకుండా దేవుని పాదాలు పట్టుకొని, మేము దేవుడు లేకుండా బ్రతికాము, మా ఇష్టానుసారంగా మేము జీవించాము, అందుకే ఈ కరువు వచ్చింది, కానీ మేము దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలము? ప్రభువా, నువ్వు మమ్మల్ని కనికరించు, మమ్మల్ని దర్శించు అని ప్రార్థన చేయగా దేవుడు వారిని కనికరించాడు, జవాబిచ్చాడు. అలాగే నీవు కూడా ప్రభు యొక్క జవాబును పొందుకోవాలంటే ఆయన కనికరము నువ్వు కోరుకో, క్షమాపణ పొందుకో, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని అందుకోమని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. పరిశుద్ధుడైన తండ్రి, నాయనా, కరువులో, కష్టంలో, ఇరుకు ఇబ్బందుల్లో మేము నీ వైపు చూసి, ప్రభువా, లోపాలు ఏమిటో కనిపెట్టి సరిచేసుకునే జీవితం మాకు ఇవ్వండి. ఏ దొంగ జగటి గల దొంగ ఊబిలో మేము కూరుకుపోయామో ప్రభువా, మేము తెలుసుకునేలాగున, దాని నిమిత్తం పశ్చాత్తాపడలాగున, నీ సన్నిధిలో ప్రభువా కనికరం పొందుకునేలాగున, విడిపించబడులాగున, దర్శించబడులాగున సహాయం చేయండి. మన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పన్నెండు సంవత్సరాల వయసులో త్రాగుడుకి బానిసై నా ఇష్టానుసారంగా జీవించేవాడిని. అమ్మాయిల వెంట పడుతూ అల్లరి చిల్లరిగా జీవించా. 18 సంవత్సరాల వయసులో ఒకడిని చంపి పడేశా. ఒక హంతకుడిగా మారా. అందుకు ప్రతిఫలంగా జైలు శిక్ష కూడా భరించా. జైల్లోంచి బయటకు వచ్చా. మళ్ళీ అదే జీవితం, ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టా. వ్యభిచారంతో నా శరీరాన్ని పాడు చేసుకోవడం మొదలుపెట్టా. అటువంటి సమయంలో ఒకరోజు కల్వరి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి మనసులో కోరిక పుట్టింది. కల్వరి టెంపుల్కి వచ్చా. పాపిష్టి జీవితం జీవిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ నేను కల్వరి టెంపుల్ అడుగు పెట్టినప్పుడు దేవుడు నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ, నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, దేవుడి గురించి తెలిసి కూడా పాపాలను విడిచిపెట్టకుండా పాపంలోనే జీవిస్తున్నావు, జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ మీదకు రాబోతుంది, రాక మునిపే మారు మనసు పొందో. ఆ మాటలు నా జీవితాన్ని
తల్లక్రిందులు చేసినాయి. ఆ గద్దింపు, ఇది దేవుని గద్దింపు గ్రహించాను. ఇప్పటికైనా మారకపోతే ఇంక నా జీవితంలో మారలేనేమో, నరకానికి పోవలసిందేమో అనే భయము నన్ను ఆవరించింది. ఆ రోజే నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశా. క్షమాపణ కోరుకున్న పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టేశా. ప్రభు అనుగ్రహించిన క్షమాపణ పొందుకొని రక్షించబడి నేను జీవిస్తున్నా. నా జీవితాన్ని మార్చిన ఈ అద్భుతమైన వాక్యము అనేక లక్షల మందికి వినిపింప చేయాలని, ఈ కల్వరి స్వరాన్ని స్పాన్సర్ చేయాలని ఆశించా. జీవనోపాధి కోసం ఒక ఇంట్లో పనివాడిగా చేరా. బాత్రూమ్లు క్లీన్ చేసుకుంటూ, ఇల్లు క్లీన్ చేసుకుంటూ 3,000 రూపాయలు సంపాదించుకునేవాడిని. 3,000 రూపాయలు సంపాదించే నేను, నా జీవితాన్ని ప్రభు మార్చాడు గనుక కల్వరి స్వరాన్ని స్పాన్సర్ చేయాలని ఆశించా. ప్రభు తన కనికరాన్ని బట్టి కృప చూపించాడు. ఒకప్పుడు మర్డర్ చేసి జైలు పాలయ్యి పాపంలో బానిసగా ఉన్న నేను ఈరోజు కల్వరి స్వరాన్ని స్పాన్సర్ చేసి పాపిష్టి జీవితాలను క్రీస్తే మార్చగలడు, పనికి మాలిన వారిని క్రీస్తు మార్చగలడు అని సాక్షిగా జీవించడానికి కల్వరి స్వరాన్ని స్పాన్సర్ చేస్తున్న ఇట్లు సహోదరుడు చంటి బాబు సాక్ష్యం పంపిస్తున్నాడు. వాట్స్ హ్యాపెనింగ్? కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పాపముల చేత, నీచమైన అలవాటుల చేత, పాప బంధకాల చేత బంధించబడి విడుదల పొందుకోకుండా అల్లాడిపోతున్న వాళ్ళు కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు ఇదిగో ఎంత అద్భుతంగా తమ జీవితాలు మార్పు చెందుతున్నాయో మనం చూస్తున్నాం. అడుగుతున్నా, శరీర సంబంధమైన వాటిల్లో వచ్చేటటువంటి స్వస్థత గొప్పదా? ఆత్మ సంబంధమైన రోగంతో అల్లాడిపోతున్న, పాపిష్టి కార్యాలతో, పాపిష్టి బంధకాలతో బంధించబడి ఉన్న వ్యక్తి బాగుపడడం గొప్ప? అడుగుతున్నా. ఈరోజు కల్వరి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, కల్వరి టెంపుల్లో అందించే వాక్యము పాప బంధకాల్లో ఉన్న జీవితాలను బాగు చేస్తుంది. ఇష్టానుసారంగా జీవిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ పాడైపోయి ఉన్న వారి యొక్క జీవితాలను కల్వరి టెంపుల్లో దేవుడు మారుస్తున్నాడు. కుటుంబ సమస్యల, కుదరని రోగమా, అప్పుల బాధలా, నిరాశ నిస్పృహలలో నలిగిపోతున్నావా? మనశ్శాంతి కరువైందా? జీవితంపై విరక్తి చెందావా? అయితే రండి. దేవుడు సంచరించిన, దేవుడు దర్శిస్తూ ఉన్న, దేవుని అదృశ్య హస్తముచే కట్టబడిన కల్వరి టెంపుల్కి రండి. మీ జీవితాన్ని దిద్దుకోండి. శాశ్వతమైన సంతోషాన్ని స్వతంత్రించుకోండి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని, ఖచ్చితమైన వాక్యానుసారమైన బోధన విని మీ జీవితాలు దిద్దుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా దేవునికి దగ్గరగా జీవించి దేవుడు దాచిపెట్టిన శ్రేష్టమైన దీవెనలు స్వతంత్రించుకోవాలని, నిజమైన క్రైస్తవునిగా జీవించాలని మీరు తీర్మానం తీసుకున్నారా? అయితే మీ కొరకే కల్వరి టెంపుల్. రండి, మనమంతా కలిసి దేవుని ఆరాధిద్దాం. తద్వారా దేవునికి మరింత దగ్గరగా జీవిద్దాం. అనేక మందిని దేవుని సన్నిధికి చేరుద్దాం. హైదరాబాద్ నడిబొడ్డులో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 52 రోజుల్లో దేవుని మహాశక్తితో బహు సుందరంగా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్తో నిర్మించబడిన మన మందిరంలో మనమంతా కలిసి ఆరాధిద్దాం. కల్వరి టెంపుల్ని దర్శించవలసిన అడ్రస్ కల్వరి టెంపుల్ రోడ్, హైదర్ నగర్, హైదరాబాద్. రండి, మీ దుఃఖదినములు సమాప్తమగును. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.